యేసయ్య నామమునకి మహిమ కలుగును గాక. దేవుడు తన కార్యక్రమం చొప్పున మరొక సందేశం మీతో మాట్లాడుటకు దేవుడు ఇచ్చేటువంటి భాగ్యానికి ఆయనకి ఘనత మహిమ చెందును గాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమగల మా దేవ, కృపామయుడు నాన్న, సమాధాన అధిపతి, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా కన్న తండ్రి, నాయన మా కొరకు నిరీక్షించుచున్న మా తండ్రి, నీ నామమునకే ఘనత మహిమ చెందును గాక. నాయన నీ వర్తమాన చేత నాతో మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు తన కనికరం చొప్పున మరొక సందేశం మీకు తెలియజేయటకు దేవుడిచ్చినటువంటి భాగ్యం నాకు ఆయనకి ఘనత మహిమ చెందును గాక. ఈరోజు అంశం ఏంటంటే, యేసుక్రీస్తు వారు 3 సార్లు ఈ భూమిలో పుట్టినట్టుగా మనం చూడగలము. యేసుక్రీస్తు వారు 3 సార్లు పుట్టినట్టుగా మనం చూడగలం. మరి ఒక్క క్రిస్మస్సే చేస్తున్నారు ఎందుకని? ఈరోజు క్రీస్తుని అంగీకరించేవారు, యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నవారు, నమ్ముకోవాలనుకుంటున్న వారు తెలుసుకోవాల్సినటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని ఈరోజు మీరు తప్పనిసరిగా ఎరిగిన వారై ఉండాలి. ఎవరిని కన్‌ఫ్యూజ్ చేయటానికి కాదిది. దేవుని యొక్క పునాది నుండి తొలగిపోకుండా ఉండటానికి దేవుని యొక్క సందేశం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ కొరకు అన్నీ వదులుకొని ఆయన కొరకు నిరీక్షిస్తున్నటువంటి నీతిమంతుల కొరకు ఈ వర్తమానాన్ని తెలియపరచబడుతుంది. యేసుక్రీస్తు వారిని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకునే వారి కొరకు కాదు. కాబట్టి యేసుక్రీస్తు వారి మాట విని ఆత్మ కొరకు, ఆత్మ రక్షణ కొరకు దీనులయ్యి, పేదలైన వారు తమ కలిగిన స్థిరాస్తులను, ఉద్యోగాలను వదిలి తమ తోటి వారి అక్కర్లు తీర్చినటువంటి నీతిమంతుల కొరకు, నీతిమంతులంటే నీతిమంతుడైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న వారి కొరకు, వారిని బలపరచుట కొరకు మనం ఎరగవలసినటువంటి సత్యము. మన బహుమానము ఎవ్వరు కూడా దొంగిలించకూడదు. మన బహుమానాన్ని దొంగిలించే వాళ్ళు ఉన్నారు అని కొలసీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు లేఖ రాస్తున్నాడు. పౌలు గారు ఏంటంటే, ఆయన ఏ సువార్త కంటే పునాది మీద కట్టబడిన సువార్త నుండి తొలగిపోకుండా ఉండుటకు ఆయన చెప్పే సువార్తకు పరిచారకుడై ఉన్నాడు. కాబట్టి ఆయనకు తగినట్టుగా నడవాలని, అలాగే ఆయన పునాది మీద నుండి తొలగిపోకుండా ఉండటం కోసం ఈ నిరీక్షణ కొరకు వేచి ఉన్న వారి కొరకు ఈ వర్తమానం తెలియపరచగల కారణము. యేసుక్రీస్తు వారికి పుట్టినరోజులు చేయిస్తున్నటువంటి వారి గురించి కూడా మనం అవేర్నెస్‌తో ఉండాలి. అందుకనే శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఖచ్చితంగా పరలోక రాజ్యం కొరకు నిరీక్షించే నీతిమంతులు అనుసరించవలసినటువంటిది ఏంటంటే, యేసుక్రీస్తు వారు పుట్టాడు అని చెప్పి వీరు చెప్తున్నటువంటి సువార్త ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. అది సువార్త కాదు. అది ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియపరచబడుతున్నటువంటి సువర్తమానము. ఆ రోజు వారికి రక్షకుడు, వారిని రక్షించడానికి వచ్చిన రక్షకుడు యేసుక్రీస్తు వారని చెబితే ఎవరూ నమ్మలేదు యూదులు. అయితే ప్రకటించబడింది ఈయన పుట్టి ఉన్నాడని చెప్పి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పి తెలియపరుస్తుంది, దూతలు తెలియపరిచినాయి. అలాగా ఆ యేసుక్రీస్తు వారిని పుట్టినవాడిగా మనము చూస్తాము. దాని కొరకే జరుపుకుంటున్నటువంటి ఈ క్రిస్మస్. అసలు దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటి? దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? బైబిల్ మనకు ఎందుకు అనుగ్రహించబడిందన్నది మొదటిగా మనం గ్రహించాలి. దేవుడు తన ప్రజల కొరకు తన విశ్రాంతిలో ప్రవేశించాలని, తనతో పాటు ఆయనతో పాటు అన్ని విధాలుగా ఆయనతో కలిసి ఆయన కుమారులుగా మనం ఆయనతో పాటు ఉండాలని, తన మహిమకు కీర్తి తీసుకురావాలని మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు, తప్పిపోయినటువంటి మానవుణ్ణి మరలా ఆయన మార్గంలో నడిపించటానికి ఆయన ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది, ఉండవలసి వచ్చింది. ఆయన నియమం ప్రకారం చేసేవాడు. ఆ నియమాన్ని దాటి వెళ్ళేవాడు కాదు ఆయన. నియమం ప్రకారం ఆయన తన పని చేస్తాడు. కాబట్టి ఆయన మరియ గర్భంలో జన్మించవలసి వచ్చింది. అలాగే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 3 సార్లు జన్మించారు. మరి 3 పుట్టినరోజులు చేయాలి కదా! ఒక పుట్టినరోజే చేస్తున్నారేంటి? మిగతా వాటిని ఎందుకు చేయరు? ఎందుకు చేయరు? ఒక పుట్టినరోజు చేస్తే డబ్బులొస్తాయి. మిగతా 2 పుట్టినరోజులు చేస్తే, రెండో పుట్టినరోజు చేసినా డబ్బులొస్తాయి. మూడో పుట్టినరోజు చేస్తే డబ్బులు రావు. ఇదే కారణం. ఇది బాగా గమనించినటువంటి తెలివి కలిగినటువంటి పాస్టర్స్, సీనియర్ పాస్టర్స్, రెవరెండ్స్, పోప్స్ వీళ్ళందరూ కూడా గమనించిందేంటంటే,
మూడోసారి పుట్టడానికి చెప్పటానికి కూడా ఇష్టపడని వారు వీరంతా. ఒక్కసారి ఆయన ఎందుకు పుట్టాడో, రెండోసారి ఎందుకు పుట్టాడో, మూడోసారి ఎందుకు పుట్టాడో ఈ విషయాలు తెలీదు వాళ్ళకి. వారికి తెలిసినా కూడా వారు వీటిని అనుసరించరు. ఎందువల్ల అంటే వీటిని అనుసరించినట్లయితే ఈ భూమి మీద గ్రాండ్‌గా బ్రతికే స్థితి ఉండదు. కాబట్టి క్రీస్తు వారు పుట్టినరోజు చెప్తారు. తర్వాత రక్షణ సువార్త కింద బాప్తిసం చెప్తారు. మూడవదిగా ఆయన ఆధారభూతుడు, ఆది సంభూతుడయ్యాడు. ఆది సంభూతుడు అవ్వాల్సొచ్చింది. ఫస్ట్‌గా జన్మించిన వాడిగా మారవలసి వచ్చింది. 3 పుట్టినరోజులు ఈ భూమి మీద ఆయనకి ఇక్కడ జరిగినాయి. ఇది అన్యులకి ఎవరికీ తెలీదు. ముఖ్యంగా క్రైస్తవులకు గూడా తెలీదు. ఎవరికి వాళ్ళు ఈ వాక్కుని వారికి తగిన విధంగా మార్చుకొని వెళ్ళిపోతా ఉంటారు. ఆయన జన్మించాడు నిన్ను రక్షించడానికి అంటారు. కానీ ఈ లోకంలో దాన్ని రక్షించడానికే. కానీ వారేం చెప్తారంటే, ఈ లోకంలో నిన్ను గ్రాండ్‌గా బతికించటానికి, ఈ లోకంలో హ్యాపీగా బ్రతకటానికని. ఎంత అబద్ధాలు, దుర్బోధలో ధైర్యం ఉండాలి ఆళ్ళకి. ఆళ్ళకెంతో ధైర్యం అది. వారికొస్తున్నటువంటి అబద్ధదనం ఇస్తున్నటువంటి ధైర్యం. ఎంత ధైర్యం ఉంటే ఆధారభూతుడు ఆది సంభూతుడయ్యాడన్న వాక్కుని వివరించకుండా ఆధారభూతుడు ఆది సంభూతుడు అవ్వాల్సిన పనే వచ్చింది. నిన్ను నన్ను ఇక్కడ కోటేశ్వరుడిని చేయటానికైతే అది కాదు. ఇక్కడ 3 పుట్టినరోజులు యేసుక్రీస్తు వారికున్నాయి. ఆయన ఫిజికల్‌గా ఈ భూమి మీదకి రావటం జరిగింది మరియ గర్భం ద్వారా. ఆయన వచ్చినటువంటి ఆయన మొదటిగా ఈ భూమి మీదకి వచ్చాడు. అలాగే రెండోదిగా చూసినట్లయితే యోహాను గారి దగ్గర బాప్తిసం ఇచ్చే యోహాను గారి దగ్గర బాప్తిసం తీసుకుంటాడు. తీసుకోవటం ద్వారా తిరిగి జన్మించటం దానికి గుర్తుగా ఉంది. బాప్తిసం తీసుకున్నటువంటి సందర్భాన్ని తిరిగి జన్మించటం అని యేసుక్రీస్తు వారే నికోదేము గారి సందర్భంలో మనకు తెలియపరిచారు. నికోదేము గారితో యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట మనం చూసినట్లయితే 3వ అధ్యాయమును 1 నుంచి ఉన్నటువంటి వచనాల్లో తిరిగి జన్మించడం గురించి ఉన్నటువంటి వర్తమానాన్ని మనం ఇక్కడ చూడగలము. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నికోదేము అనే అతను యూదుల అధికారి అనమాట. యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడని, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అయితే ఆయన 6వ వచనంలో ఏమంటున్నాడంటే, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మీయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సంభాషణ, నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడని, రెండవ మారు తల్లి గర్భములందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో చెప్పుచున్నాను అన్నాడు. అంటే ఇక్కడ ఏం కనబడుతుంది? నీటి మూలంగా యేసుక్రీస్తు వారు కూడా బాప్తిసం తీసుకున్నారు. దాన్ని కూడా మనం ఏమనాలి? ఆయన మరలా ఇంకోసారి జన్మించారని. అలాగే ఆత్మ మూలంగా మరలా ఆయన జన్మించారు. అది ఎలాగా? శరీరాన్ని సిలువకి అప్పగించుట చేత. అంటే ఆది అయిన వాడు ఆధారభూతుడు అవ్వాల్సి వచ్చింది. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఈయన ఆది సంభూతుడు అయి ఉన్నాడు అంటే మరలా తిరిగి జన్మించాడు. ఈయనెవరు? 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. యేసుక్రీస్తు వారి యొక్క జన్మమును గురించి ఇక్కడ మనకి కనబడుతుంది. ఆధారభూతుడు, ఆదియు అంతము లేనివాడు, ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే ఆది సంభూతుడు అంటే మరలా తిరిగి జన్మించాడు.
ఈ జన్మను గురించి ఎరిగినవాడు క్రిస్మస్ చేయడు. ఎట్టి పరిస్థితిలో వాడు ఆ శాపాన్ని కొని తెచ్చుకోడు. పాత నిబంధన గ్రంథంలో యూదులు వారు పండగలను ఆచరించాలి. క్రొత్త నిబంధన విశ్వాసులు పండగలను ఆచరించకూడదు. పండగలు చేయటానికి క్రొత్త నిబంధన వారికి ఏ అధికారం ఇవ్వలేదు ఆయన. పాత నిబంధన పండగలు అన్నీ గూడా ప్రతి దానికి 7 పండగలు గూడా 7 కారణాలుంటాయి. ప్రతి పండగకి గూడా ఒక్కొక్క కారణం ఉంటుంది. కానీ అయన్నీ గూడా ఆయన నెరవేర్చి ముగించాడు. ముగించినటువంటిది పండగలు ఇంక ఉండవు. ఇది దేవుడి యొక్క నడక, దేవుడి యొక్క స్ట్రాటజీ. ఆయన ఏదైతే చెబుతాడో అది ఆయన తాను కార్యాలను జరిగిస్తూ ఉంటాడు. తరము వెంబడి తరము, ఒకరి తర్వాత ఒకరికి ఆయన పనులను అప్పచెప్పుతా ఉంటాడు. దేవుని యొక్క నడక బైబిల్‌లో ఈ రోజుకి కూడా జరుగుతూ ఉంటుందది. ఒక బైబిల్‌గా నిర్ణయించబడింది. బైబిల్‌గా మనకిది దిక్సూచిగా ఉంది. దీని ప్రకారం దీన్ని అనుసరిస్తూ ఆయన ప్రణాళికలేంటో మార్పు చెందినవేంటో చూసుకోవాలి. ఆయన సంకల్పము, ఆయన ఒక నిత్య సంకల్పం ఉంది. ఆ సంకల్పానికి తగిన విధంగా యుద్ధ సన్నద్ధులై మనందరిని గూడా ఆయన చేతులతో మనలను నడిపిస్తూ ఉంటాడు. స్ట్రాటజీస్ మారుతా ఉంటాయి. సంకల్పం ఒకటే. మనకి ఆయన నిత్యరాజ్యములో విశ్రాంతి ఇవ్వటము. తన్ అందువల్ల ఈ రోజుకి గూడా బైబిలు జరుగుతూ ఉన్నటువంటి సబ్జెక్టు. ఇది ఆగిపోయింది కాదు. కొనసాగించవలసిన వాడు క్రైస్తవుడు. వారి భుజముల మీద ఆయన రాజ్యభారాన్ని ఉంచాడు. ఆయన భుజం మీద రాజ్యభారాన్ని మన మీద పెట్టాడు. ఆ భారాన్ని మనం గూడా మోయవలసిన వారుంది. ఇది తేలిక, ఇది కష్టం కాదు. నా భారము తేలిక, నా కాడి సులువు, నా భారం తేలిక అంటాడాయన మత్తయి సువార్త 11 అధ్యాయం 29 వచనంలో. ఇది ఎత్తుకొని మీరు నడవండిరా, మీరు నాతో పాటు పని చేయండిరా అంటున్నాడు. పని చేయండిరా అంటే పండగలు చేసుకుంటున్నారు. పండగలు చేయటం సువార్త అంట. పండగలు చేయటం సువార్త కాదు. పండగలు చేయకుండా ఉండటం సువార్త. ఇది క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి అన్ని జనులకి ఇవ్వబడింది. పండగ చేయకుండా పాత నిబంధనలో ఉన్నవాళ్ళు చెయ్యాలి. క్రొత్త నిబంధనలో ఉన్నవాళ్ళు చేయకూడదు. ఇది స్ట్రాటజీ. దేవుని యొక్క ఎత్తుగడ, పై ఎత్తులు ఏయటం ఎందువల్లంటే మనలను విశ్రాంతిలోకి తీసుకువెళ్ళటానికి. ఆయన యొక్క ఛాలెంజెస్, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ప్రమాణాలు, ఆయన యొక్క సంకల్పము ఇయన్నిటిలో మనలను గూడా ఆయన భాగస్వాములు చేశాడు. మనం కూడా వీటిలో నుంచి వెళ్ళాలి. ఆయన ఏదైతే చెప్పాడో అది ఇప్పుడు చేయాలి. ఇది చెప్పేవాడే సేవకుడు. ఇది చెయ్యమన్న దేవుడు ఏదైతే చెబుతున్నాడో అది ఆయన జీవితంలో చేసి చెప్పేవాడే సేవకుడు. ఆ సేవకుడు తన కంటిలో ఉన్నటువంటి లోకమనే దూలాన్ని తీసుకుని ఎదుటివారిలో ఏదైతే లోకం విషయంలో నలుసులున్నాయో తేటగా చూసి ప్రతి నలుసుని గూడా అంటే పెద్ద పెద్ద దూలాలు తీసుకుంటూ వెళుతూ చివరికి చిన్న చిన్న నలుసులు గూడా తీయగలుగుతాడు. ఎందువల్లంటే ఆ సేవకుడు గూడా నలగగొట్టుకుని తన జీవితంలో నిర్వహించుకుని ముందుకెళ్ళినట్టయితే. కాబట్టి పండగ చేయటం అన్నది నశించిపోవటానికి గుర్తని చెప్పటానికి పౌలు గారు ఇక్కడ ఈ కొలస్సీలో ఉన్నటువంటి సంఘాన్ని ఆయన దర్శించాడు. ఇక్కడ ఆధారభూతుడు, ఆది సంభూతుడు అవ్వాల్సొచ్చింది. మూడోసారి ఆయన జన్మించాల్సొచ్చింది. 3 పుట్టినరోజులు మీరు చేయాలి. మరి 3 పుట్టినరోజుల్లో మీరు ఏ సువార్త అందిస్తున్నారు? 3 పుట్టినరోజులు పుట్టాడు అని చెప్తున్నారు. పుట్టాడన్నప్పుడు వాళ్ళు గూడా ఎరగనటువంటి వారు కూడా చెప్తున్నారు. ఈయన పుట్టకముందు ఎంతోమందున్నారని. మరి అంతకుముందు ఏ దేవుడు మీ దేవుడు పుట్టినున్న దేవుడు చూపిచ్చాడని అడుగుతున్నారు. మీ దేవుడి కన్నా మా దేవుడు ముందు పుట్టాడని. మా దేవుడు ముందు పుట్టాడు. మీ దేవుడు తర్వాత పుట్టాడు. ఎక్కడైనా అంతే గదా! ఏ స్థలమని ఎవరైనా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళదే అది. తర్వాత ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నా అది చెల్లదు. ఇది లోకంలో ఉన్నటువంటిది మనకు తెలుసు. కానీ మరి అదే విధంగా మీరు గూడా ఈరోజు పుట్టాడని చెప్పి పుట్టినరోజు చేస్తున్నప్పుడు ఏ విధంగా పుట్టాడు? ఎప్పుడు పుట్టాడు? 2000 మాకు లక్షల సంవత్సరాలు. ఇంకో దేశానికెళ్తే మాకు కోట్ల సంవత్సరాల నుంచి మాకు దేవుళ్ళున్నారు. మీ దేవుడు ఇప్పుడు ఈ మధ్య 2000 కొత్తగా వచ్చాడు. అలా అనుకుంటే ఇంకా చాలామందున్నారు. లేటెస్ట్‌గా వచ్చినోళ్ళు ఇంకా ఉన్నారు. ఇంకా ఈ 100 ఏళ్ల క్రితం పుట్టినోళ్ళున్నారు. 70 ఏళ్ల క్రితం పుట్టినోళ్ళున్నారు. 1500 సంవత్సరాల కింద 2000 అంటే ఇంకా ఇలా చిన్న చిన్న 400 సంవత్సరాల కింద పుట్టినోళ్ళున్నారు. చాలామంది మనకు తెలుసు. మీకు అందరికీ అవగాహన వస్తది. వీళ్ళందరూ కూడా పుట్టారు. ఈ మధ్య కాలంలో ఒక్కొక్కళ్ళు పుడుతున్నారు. ఇంకా పుడతానే ఉన్నారు. పుడతానే ఉన్నారు. యేసుక్రీస్తు వారి తర్వాత 600 సంవత్సరాలు కూడా పుట్టినోళ్ళున్నారు. వాళ్ళని ఆరాధించేవాళ్ళున్నారు. కాబట్టి మీరు పుట్టినోళ్ళు అని చెప్పి సువార్త చెప్తున్నాం అనుకుంటున్నారు. పుట్టినోడికి సువార్త చెప్పట్లేదు మీరు. పుట్టిన ఆయన్ని చూపిచ్చి మీరేం చేస్తున్నారంటే పండగలు చేసుకొని
పుట్టిన ఆయన్ని చూసి ఆ పుట్టినటువంటి యేసుక్రీస్తు వారిని, పెరిగిన యేసుక్రీస్తు వారు చేసిన క్రియలు చేయకుండా ఎదుటి వారిని కూడా మీరేం చేస్తున్నారంటే, దేవుని యొక్క విశ్వాసాన్ని రానీయకుండా చేస్తున్నారు. వచ్చిన వారికి ఏం చెప్తున్నారంటే, మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, గొప్పగా చేస్తాడంటే వాళ్ళొస్తున్నవారే తప్ప, దేవుడు అసలుగా ఆయన ఈ భూమి మీదకి ఎందుకొచ్చాడో, తానెందుకు ఆధారభూతుడు, ఆది సంభూతుడయ్యాడో అన్న విషయాన్ని మీరు చెప్పనప్పుడు వారికి ఏమి తెలీదు. వీరందరూ గూడా వచ్చేవారందరూ కూడా ఏంటంటే, అందరిని నమ్ముకుంటాం, ఈయన్ని కూడా ఒక నమ్ముకుందాం అన్న వచ్చేవారే. వారందరిని చూసుకొని వీళ్ళందరిని నేను రక్షించానని చెప్పి, వీళ్ళందరికీ బాప్తీసాలు ఇచ్చానని చెప్పి, ఆహ్, సేవకులుగా పిలువబడుతున్నటువంటి వారు దుర్బోధకులు ఏం చేస్తున్నారంటే ఆనందపడిపోతున్నారు. ఆనందపడిపోయి సంతోషించేస్తున్నారు. వాళ్ళెళ్లి చేస్తుందేంటంటే ఇక్కడ అయితున్నారు. తర్వాత బయటికెళ్ళి ఇంకొక వారిని ఆశ్రయించి వారికి వాటిల్లో ధర్మకర్తలుగా ఉంటున్నారు. ఇక్కడ ఉంటున్నారు, అక్కడ ఉంటున్నారు. మరి ఇటువంటి వారి సంపాదన తీసుకుని సేవకులు దర్జాగా బతుకుతున్నారు. ఇటువంటిది దేవుడు సహించినటువంటిది. ఆయన ఎంతో కష్టించి చేసినటువంటి ఈ సృష్టి యావత్తు కూడా ఆయనలో ఉండాలని, మనందరం కూడా కలిసి ఉండాలని చెప్పి తండ్రి యొక్క అభిష్టాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే 1వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక 19:20లో చెప్తాడు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు, ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి, ఊరికే సంధి చేయలా, శిలువ రక్తం చేత సంధి చేశాడు. ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయెను. ఇంత కష్టపడి శిలువ మరణాన్ని తీసుకుని వస్తే, శిలువ మరణం ద్వారా సృష్టికర్త అయిన దేవుడు మనలను తిరిగి జన్మింపజేస్తే, మరలా వీరేం చెప్తున్నారంటే అబద్ధ బోధకులు, దుర్బోధకులు, వీరి గురించి జాగ్రత్తగా ఉండమని కొలసీలో ఉన్న సంఘానికి లెటర్ రాస్తున్నారు పౌలు గారు. మీరు ఎపఫ్రా ద్వారా మీ సంఘం ఎంతో నిరీక్షణ కలిగి జీవిస్తుంది. దేవుని పరలోక రాజ్యం నిమిత్తం నిరీక్షిస్తున్నారు, విశ్వసిస్తున్నారు, ప్రేమ కలిగి చూపిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అయితే ఈయన గురించి మీకు తప్పుడు దోవలు ప్రవేశించాలని చెప్పేవారు ఉంటారు. కాబట్టి ఆయన పుట్టినవాడు అని చెప్పి పుట్టినరోజులు చేస్తారేమో. ఆ పుట్టినరోజులు చేస్తున్నటువంటి వారు ఆ రోజుల్లో ఉండే ఉంటారు. అందుకనే పుట్టినరోజులు ఏమి ఉండవు అని చెప్పటానికి ఈ వాక్యం ఉంది. ఇందులో ఎక్కడుంది పుట్టినరోజు లేదని అంటే, ఉందని చూపించండి పోనీ. ఉందని చూపించలేరు. ఆయన పుట్టినరోజు పలానా రోజున ఉందని చూపించలేరు. ఎప్పుడో ఒకప్పుడు పుట్టే ఉంటాడుగా అన్న ఉద్దేశంతోటి ఒక డేట్ పెట్టుకున్నాం. ఆ డేట్ ప్రకారం మేము చేస్తా ఉన్నారు. ఇది తప్పు. మీరు ఒక డేట్ నిర్ణయించటానికి మీరెవరు? ఒకవేళ దాటిపోయిన డేట్ చేస్తున్నారా? వచ్చిన డేట్ చేస్తున్నారా? ఇయన్నీ గూడా మీకు తెలీదు. కానీ మీరు ఒక డేట్ పెట్టుకున్నారు. కానీ డేట్ అయితే ఆయనిస్తే అది ఆయన శిష్యులే చేసేవాళ్ళు. వాళ్ళ తల్లి గూడా చేసేది. తల్లి చేసేది, శిష్యులు చేసేవాళ్ళు. పౌలు గారన్నా చేసేవాడు కనీసం. పోనీ తీతు, తిమోతి గారి దగ్గర వచ్చేవారికన్నా చేసేవాళ్ళు. బైబిల్‌లో ఎక్కడా కూడా లిఖించబడలేదు. ఆయన పుట్టినవాడు కాదు, ఆయన వచ్చినవాడు. కాబట్టి ఆయన ఆధారభూతుడు, ఆది సంభూతుడయ్యాడు. ఇప్పుడొచ్చి మీ దగ్గరకొచ్చి పుట్టినరోజులని చెప్తారేమో, జాగ్రత్తగా ఉండు కొలసీ సంగమా అని చెప్పి 60వ సంవత్సరంలోనే క్రీస్తు వారి తర్వాత 60 సంవత్సరాలు రాయబడుతున్నటువంటి ఈ యొక్క పత్రికలోనే సుమారుగా రాయబడుతున్న ఈ పత్రికలోనే అప్పటికే యేసుక్రీస్తు వారి పుట్టినరోజులు చేసేవాళ్ళు తయారైపోయి ఉండొచ్చు. చిన్నగా. కాబట్టి ఆయన ఇక్కడ పుట్టాడు. ఆయన ఎన్నిసార్లు పుట్టాడు? ఒకటేమో మరియ గర్భం ద్వారా, అలాగే రెండోసారి బాప్తిసం ద్వారా, అలాగే మూడోసారి ఇక్కడ ఆది సంభూతుడయ్యాడు. ఫస్ట్ బోర్న్. మొదటి సంతానముగా మొదటిగా పుట్టినవాడు, మొదటి సంతానము. ఏ విషయంలో? ఆత్మ విషయంలో. ఒకడు నీటి ద్వారాను, ఆత్మ ద్వారాను జన్మించితేనే గాని నిత్యరాజ్య పరలోక రాజ్యం ప్రవేశించలేడని చెప్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలే నికోదేము గారి విషయంలో. ఆ యేసుక్రీస్తు వారు ఇక్కడ ఆత్మ మూలంగా జన్మించిన వాడే. మరి ఇక్కడ ఆత్మ మూలంగా జన్మించినప్పుడు ఈ పండగ చేయడానికి ఎందుకని కుదరలేదు అంటే, వీళ్ళు ఏం చెప్తారంటే యేసుక్రీస్తు వారి యొక్క ఈస్టర్ అని, తర్వాత అదేంటి గుడ్ ఫ్రైడే అని, ఈస్టర్ అని, ఆ తర్వాత రకరకాలుగా ఏది పడితే అది ఒక పండగ కింద చేయాలని. కానీ వీళ్ళు డేట్లు నిర్ణయించుకోవాలా, మాసాలను బట్టి నిర్ణయం చేసుకుని ఇవి కూడా చేస్తున్నారు. అప్పుడు పుట్టినరోజు అని చెప్పరు. వాటికి వేరే విధంగా చెప్తారు. మరి ఆది సంభూతుడు ఎప్పుడయ్యాడో తెలుసా అంటే తెలీదు వీళ్ళకి.
ఆయన శిలువ మరణ పునరుద్ధానాల తర్వాత ఆది సంభూతుడయ్యాడు. అయిన తర్వాత ఏంటన్నది చెప్పరు. అది దానికి డేట్ లేదు. దానికి ఇంకా నిర్ణయించలే. రాబోయే రోజుల్లో అది కూడా నిర్ణయించేస్తారు. సో కాల్డ్ పాస్టర్స్ అందరూ కూడా ఏర్పాటయ్యి ఈ కార్పొరేట్ పాస్టర్స్ అంటారు కదా! వీళ్ళందరిని కూడా బాగా ధనాన్ని సంపాదించిన వారందరిని కూడా కార్పొరేట్ పాస్టర్స్ అని చెప్పి ఒక నామకరణం ఉంది. వీరందరూ కూడా ఏర్పాటు చేసి గ్యారంటీగా ఆది సంభూతుడైన రోజును కూడా వీరు ప్రకటించేస్తారు. అంటే వీరు ఏది చెప్తే అది నడిసిద్ది. ఇక్కడ బైబిల్‌తో ప్రామాణికం కాదు. బైబిల్ అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే వారే నియంతలైపోతున్నారు. మనం చూసినట్లయితే బైబిల్ ఎట్టి పరిస్థితిలో తప్పిపోకుండా ఉండటం కోసం మనకిచ్చారు. ఒక సేవకుడు మనకి ప్రామాణికం కాదు. యేసుక్రీస్తు వారే తండ్రి అయిన దేవునికి నిజమైన సేవకుడిగా వచ్చాడు. అనేక సేవకులు మోసం చేశారు. వారికిచ్చినటువంటి దాన్ని వారికిచ్చిన చూపించిన దాన్ని ఇచ్చినటువంటి హోదాని ఆళ్ళు వినియోగించుకోలేదు. ఎవరి ఎడల కనికరం చూపించలేదు. కనికరం చూపించకుండా అందరిని దోచుకున్న వారిగా మన పాత నిబంధన గ్రంథంలో చూడగలము. రాబోతున్న నిజమైన సేవకుడి గురించి కీర్తనకారులు ఎదురు చూశారు. పితరులు ఎదురు చూశారు. ప్రవక్తలు ఎదురు చూశారు. అలాగే వచ్చినటువంటి ఆయన్ని మనము చూసాము. ఆయనే నిజమైన సేవకుడు. ఈ సేవకుడిని దాటి మనం వెళ్ళకూడదు. ఈ సేవకుడు రాయించినటువంటి ఈ బైబిల్‌ని మనం కొనసాగించాలి. అప్పుడు ఆయన సంకల్పంలో మనం ఒక యుద్ధ సన్నద్ధులమై ముందుకు సాగగలము. అందుకని కొలస్సీ సంఘానికి ఆయన చెప్తున్నాడు, మీరు యుద్ధ సన్నద్ధులై ఉన్నందుకు నేను సంతోషిస్తున్నానని చెప్తాడు. ఈ కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో 5వ వచనంలో ఫుట్‌నోట్‌లో రాయబడుతుంది. యుద్ధ సన్నద్ధులై ఉండండని. అందుకనే స్థిరంగా ఉండండి. పుట్టినరోజులు చేయమాకండి. క్రిస్మస్ చేయమాకండి. క్రిస్మస్ చేయటం సువార్త కాదు. చెయ్యట్లేదంటే ఆశ్చర్యపోతారు. అప్పుడు సువార్త చెప్పాలి. సువార్త అందరూ క్రిస్మస్ చేస్తున్నారు. మీరు క్రిస్మస్ ఎందుకు చేయరు అని అంటే, అది ఎందుకు చేయము అన్నది మనం వివరించి చెప్పాలి. నన్ను ఒక తెలిసిన మా ఫ్రెండ్ వాళ్ళ కొలీగ్ ఒక ఆయన పెద్దాయన మార్వాడీస్ ఆయన అడిగాడు. వీళ్ళు మన పండగలకి ఆళ్ళ పండగలకి మనం వెళ్తాం. వీళ్ళు మన పండగలు రారని. ఏమయ్య వస్తారా అంటే నేనన్నాను, అసలు మేము పండగే చేసుకోమన్నా. అవునా? పండగ చేసుకోకపోవడం ఏంటి? క్రిస్మస్ బాగా గ్రాండ్‌గా చేస్తారుగా. మేము రమ్మన్నప్పుడు వస్తాం. మేము చాలా మంది పిలుస్తారు ఎళ్తాము. మా పండగలకు మాత్రం రారన్నాడు. అది మా సంబంధం లేదండి. మేము పండగలంటూ చేసుకోము. పండగలు చేయమని మా బైబిల్ చెప్పట్లేదు. ఇప్పుడు మేము పండగలు చేసుకోకూడదని చెప్పి సువార్త చెప్పా. ఆయన ఆశ్చర్యపోయాడు. అక్కడి నుంచి ఆయనకున్నటువంటి ఆలోచన కొద్ది మార్పొచ్చింది. ఎందువల్ల రాగలిగిందంటే ఆయన చాలా మంచి చదువుకున్న ఆయన. ఐఏఎస్ ర్యాంకు వరకు చదువుకున్నారు. ఉద్యోగం ఒకటి రాలేదంతే కలెక్టర్‌గా. ఆయన వెంటనే ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. ఇది నేను చదవాలి నాకు బైబిల్ అన్న ఆలోచన ఆయనకొచ్చింది. ఎందువల్ల నేను అన్నీ చదివాను గానీ, నాకు అన్ని సంగతి తెలుసు. బైబిల్ ఒకటే తెలీదు. నేను వారం రోజుల్లో దాన్ని చదవగలను. వారం రోజుల్లో మొత్తం బైబిల్‌లో ఏముందో నేను చెప్పేస్తాను అన్నారాయన. అంటే బైబిల్ చదవాలన్న ఆకాంక్ష ఆయనకి రావటానికి నేను క్రిస్మస్ చేయనన్నప్పుడు ఆయనకి ఆ ఆలోచన కలిగింది. ఆ ఆలోచనతోటి ఆయన ఐఏఎస్ ర్యాంకు చదివి ఈయనతో పాటు ఉన్నవారు కలెక్టర్లుగా ఉన్నటువంటి వారున్నారు. వీరితో పాటు ఉన్నవారు కలెక్టర్లుగా ఉన్నారు. అంత అంటే ఆయన సంపాదించినటువంటి జ్ఞానం అటువంటిది. ఆయన ఏ విషయాన్నైనా సరే ఈజీగా ఐడెంటిఫై చేయగలరాయన. పండగలు చేసుకోకపోవటం ఏంటని అడిగారాయన. పండగలు చెయ్యొద్దని చెప్తున్నారు. చేస్తే మేము అది శాపానికి సంబంధించింది. శాపం అవుతది. అది మేము చేయకూడదు. కానీ మరి చేస్తున్నారు గదా! అంటే తెలీదు వాళ్ళకి. మరి చెప్పేవాళ్ళు గూడా లేరు. కాబట్టి చేయకూడదు. ఈ విషయం నాకు గూడా తెలీదు. 2, 3 సంవత్సరాల తర్వాత నుంచి నేను గూడా నేర్చుకున్నాను. నాకు గూడా తెలీదు చేయకూడదని. అనేకులన్నారు. క్రిస్మస్ రాయనప్పుడు చేస్తున్నారేంటంటే ఈళ్ళని అడిగినప్పుడు వీళ్ళందరూ గూడా ఏం చేశారంటే దాటేసేసారు ఆ విషయాన్ని. వీరికి తెలుసు. కానీ ఆ విషయాన్ని దాటేసేసారు. ఎందుకంటే ఆ విషయాన్ని చెప్పలా. ఎందుకంటే వారు ఆచరించట్లేదు గదా! ముందు చేయాల్సొస్తది గదా! చెబితే చేయాలి. ఇప్పుడు నేను ఆయనకి పండగ చేయనని చెప్పి రేపు పొద్దున్న నేను పండగ చేశాననుకో ఎంత తప్పవుతుంది? తప్పే గదా అది. కానీ వీళ్ళు గూడా ఏంటంటే చెప్పకుండా పండగలు చేస్తున్నారు. చెప్పపోవటం తప్పు. ఎందుకని? నేను చెయ్యాలనే ఉద్దేశంతోటి చెప్పకుండా ఉండటం తప్పు. నేను చేయకుండా నిలబడినప్పుడు సువార్త అవుతుంది. పాత నిబంధన గ్రంథంలో ఇవ్వబడింది పండగ వారికి చేయటానికే. పండగ మనం చేసుకోవటానికి కాదు. కొలస్సీలు రాస్తున్నటువంటి ఈ పత్రికలో ఆధారభూతుడు, ఆది సంభూతుడయ్యాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారి పుట్టినరోజు ఉంది.
ఆత్మగా పుట్టినటువంటి యేసుక్రీస్తు వారిని, కొత్త శరీరాన్ని, దేహాన్ని ధరించినటువంటి యేసుక్రీస్తు వారిని ఇక్కడ మనం చూడగలము. అది సంఘానికి శిరస్సుగా ఆయన జన్మించాడు. ఇది తండ్రి యొక్క అభిష్టము. సర్వ సంపూర్ణత ఆయనలో నివసించాలని, అది అదృశ్యమైనవా, దృశ్యమైనవా అన్నిటిలో కూడా ఏకం చేసి మొదటిగా ఆయన జన్మించాడు. ఈ జన్మ కావాలి, ఈ జన్మ కొరకు నువ్వు మరలా నేను తల్లి గర్భంలోకి వెళ్ళాలా అంటాడు నికోదేము. నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు బోధకుడు అయి నీకు తెలియదా అంటున్నాడు ఆయన. అంటే ఇశ్రాయేలుకు బోధకుడికి ముందే తెలియాలి అది. మరి నేటి బోధకులకు కూడా ఏం తెలిసింది? ఇశ్రాయేలు బోధకుడు అయినా తెలియదా నీకని చెప్పి దేవుడు ఎంత గట్టిగా ఆయన్ని అంటున్నాడో అది ఏమంటాడంటే, శరీరం మూలంగా రాస్తుంటే యేసు ఇట్లా నేను నీవు ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి వీటిని ఎరగవా. 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం యోహాను సువార్త. యేసు ఇట్లా నేను నీవు ఇశ్రాయేలునకు బోధకుడు అయి ఉండి వీటిని ఎరగవా. ఎవరైనా? సృష్టికర్త దేవుడు. దీన్ని నియమించింది దేనికి? ఇశ్రాయేలుకు బోధకుడిగా. నీకు బోధకుడు అయి ఉండి నీకు తెలియదా? ఎరగవా? నువ్వు ఎరగనప్పుడు నువ్వు ఎందుకు నాకు ఎవరికి బోధకుడివి? నువ్వు స్టేజీ మీద ఉన్నప్పుడు నువ్వు ఎవరికి బోధకుడివి? సత్యానికి బోధకుడువా, అబద్ధానికి బోధకుడువా? సత్యానికి బోధకుడు అయితే నీ దగ్గర సంపద ఉండదు కదా, భూలోక సంపద. మరి సంపద పెట్టుకుని బోధిస్తున్నారంటే ఏంటి అర్థం? మేము అబద్ధానికి బోధకులం రా నాయన, మేము అబద్ధికులము, మా బతుకులే అబద్ధాలనే కదా అర్థం. మేము కంట్లో దూలాలు తీసుకోము, ఎదుటోళ్ళ కంట్లో నలుసు కాదు కదా, అసలు ఏమి చెప్పము, ఎవడి చిత్తం, ఎవడి భక్తి ఆడిది, ఎవడిది ఇదే అని చెప్పేసి ఈయన దగ్గరికి వచ్చి మీరు డబ్బులు సంపాదించుకుంటారా? ఎవరి దగ్గర డ్రామాలు ఇయ్యి? సృష్టికర్త దగ్గర. తప్పని చెప్తున్నాడు ఆయన. అదే అంటున్నాడు, నీవు ఇశ్రాయేలుకు బోధకుడు ఇంటివి వీటిని ఎరగవా అంటున్నాడు ఆయన. మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యం మీరు అంగీకరింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితేనే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పినడలా ఎలాగ నమ్ముదురు? ఇలా తిరిగి జన్మించినట్లయితే నిత్యరాజ్యంలో ఉంటారా అని చెప్పి ఇట్లా చేయాలని చెప్పి భూలోక సంబంధమైన విషయాల్ని మీరు వదులుకుంటేనే పరలోకంలో తిరిగి జన్మించిన వారు అవుతారు. ఈ విధమైనటువంటి సిద్ధపాటు మీకు కలిగి ఉండాలని చెబుతుంటే భూ సంబంధ విషయాలు చేయమంటే చేయనప్పుడు ఇంక నీకు పరలోక రాజ్య విషయాలు నీకేం చెప్తానంటాడు. అందుకనే పౌలు గారు కొలసీలకు వివరంగా చెప్తున్నాడు, మీరు ఎట్టి పరిస్థితిలో క్రిస్మస్లు చేసేవాళ్ళు వస్తారు, పుట్టినరోజులు చేసేవాళ్ళు వస్తారు, రకరకాల పుట్టినరోజులు, అందరే పుట్టినరోజులు, పెళ్లి రోజులు ప్రతిరోజు చేసుకునేవాళ్ళు వస్తారు. జాగ్రత్త, ఆయనలో మీరు ఇప్పుడు ఏమై ఉన్నారంటే ఆయన తగినట్టుగా నడుచుకోవాలి మీరు. అందుకనే 9వ అధ్యాయము కొలసీ రాసిన పత్రిక 9-12 వచనాల్లో ఈ మాట ఉంటుంది, ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వాళ్ళని. ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. అలాగే పునాది మీద నుంచి తొలగిపోకూడదు. ఆయన ఎలాగా సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు, శిరస్సును హత్తుకుని ఉండాలి. శిరస్సుని హత్తుకోలేని వాడు లోకాన్ని హత్తుకున్నవాడు మీ డబ్బులను దొంగిలిస్తాడు, మీ యొక్క బహుమానాలను దొంగిలిస్తాడు, మిమ్మల్ని పాడు చేస్తాడు. వాడు నా సేవకుడు కాదు. నా సేవకుడైతే నా మాట వింటాడు, నన్ను హత్తుకుని ఉంటాడు. శిరస్సుని హత్తుకున్నవాడు పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఇలాగా క్రిస్మస్లు, పండగలని చెప్పి చెయ్యడు. అధిక ధనాన్ని ఆశించడు. సువార్త చెబుతాడు, సువార్త సత్యములో జీవిస్తాడు, సువార్త అంటే ఏంటో చూపిస్తాడు అని వివరంగా ఇక్కడ రాస్తున్నాడు పౌలు గారు. ఒక సంఘానికి కాపరిగా తన శిష్యుడు ఉన్నాడని చెప్పి ఆ సంఘం తప్పిపోకూడదని కొలసీకి రాస్తున్నాడు. అలాగే లవోదికయ సంఘం కూడా పక్కనే ఉంటుంది. ఈ పత్రిక వాళ్ళకు పంపించండి. లవోదికయ కూడా ఒక పత్రిక రాశా, మీరు చదివిన తర్వాత వాళ్ళకి పంపించండి, వాళ్ళు చదివిన తర్వాత మీకు ఈ పత్రిక పంపిస్తాడని చెప్పి ఇదే కొలసీల పత్రికలో చివరిలో రాయబడుతుంది. మీరు ఆ పత్రిక తెప్పించుకుని మీరు చదవండి, మీ పత్రిక వాళ్ళకి పంపించండి అన్నాడు. ఆ పత్రిక ఈరోజు మన దగ్గరికి వచ్చింది. లవోదికయ రాసిన పత్రిక మన దగ్గర లేదు, కానీ ఈ కొలసీలకు రాసిన పత్రిక మన దగ్గరికి వచ్చింది. కొలసీలో ఉన్నటువంటి ఎంత ఇంపార్టెంట్ విషయాలు మనకు రాయబడ్డాయో చూడండి. ఆధారభూతుడు ఆది సంభూతుడయ్యాడు. ఇక్కడ క్రిస్మస్ అని మీరు అంటున్నటువంటి ఆ క్రిస్మస్ లూకా సువార్త, మత్తయి సువార్తలు చెప్తున్నటువంటి సువార్తలో ఉన్నటువంటి క్రిస్మస్ అది కాదు. క్రిస్మస్ ఇది అసలైన క్రిస్మస్. అంటే ఆత్మ దేవుడు జన్మించింది అంటే ఈరోజు అది మానేసి ఇది చేయమంటలా.
ఇది చేయటానికి కాదు. మీరు క్రిస్మస్ అని పుట్టినరోజు చేస్తున్నారే, అది కాదు. ఆయన ఆత్మగా జన్మించాడు. దానికి ఏం చేశాడు? కృపాసత్యముగా ఆయన వాక్యం వచ్చింది. ఆ కృపాసత్యము దగ్గర ఏమి ఉంచుకోకుండా ఆత్మను రక్షించుకొనుట కోసం అన్ని ఉన్నదాన్ని సమానంగా అందరికీ పంచేసి తమకున్న దాంతో తిని బ్రతికి ఆత్మను ఆహ్, ఆధారభూతుడు ఆది సంభూతుడయ్యాడు. ఇదే విధంగా ఆయనకు తగినట్టుగా మీరు నడుచుకోవాలని చెప్పి ఆ సువార్తకు నేను పరిచారకుడినైతిని. అదే పునాది మీద కట్టబడాలని చెప్పి ఆ సువార్తకు నేను పరిచారకుడినైతినని చెప్పి పౌలు గారు క్లియర్‌గా చెప్తున్నాడు. ఈరోజు అబద్ధదనం కనబడేసరికి కళ్ళు బైర్లు కమ్మి, మెల్లకళ్ళొచ్చేసి, పిచ్చి కళ్ళన్నీ వచ్చేసి, ఎటు తిరుగుతున్నాయో తెలీదు. డబ్బులు చూడంగానే మెల్లకళ్ళొచ్చేస్తాయి. డబ్బులు చూడంగానే కళ్ళు గిర్ర 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 తిరుగుతా ఉంటాయి. ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ ఏ విధంగా వస్తాయి? ఏంటి? ఏంటి? అని చెప్పి. ఈ వాక్యాలు చూస్తే రావు, కళ్ళు తిరగవు. ఈ వాక్యాలు చూస్తే హృదయం కనిపించదు. అబద్ధదనం విస్తారంగా కనిపించేసరికి కళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతా ఉంటాయి. అన్ని విధాలు అన్ని వైపులు చూస్తా ఉంటాయి. కానీ ఇది అబద్ధదనాన్ని వదులుకోమని చెప్తున్నటువంటి సువార్త. ఈ సువార్త ఇచ్చింది అబద్ధదనాన్ని వదులుకోండి. ఆధారభూతుడు ఆది సంభూతుడు అవ్వాల్సి వచ్చింది. అందరినీ కూడా ఆయన ఏం చేస్తాడంటే సర్వ సంపూర్ణత ఆయనలో నివసించాలని తండ్రికి అభిష్టమైనది. తండ్రి అభిష్టానం చాలా సీరియస్‌గా తీసుకున్నటువంటి విషయం. దాన్ని కామెడీతో చేయమాకండి. కామెడీ చేసేసి ట్రాజెడీలో పడిపోమాకండి. ఇది సరదాగా చెప్పలేదు యేసుక్రీస్తు వారు. ఏదో మనందరిని నవ్వించడానికి, కామెడీ చేయడానికి రాలేదు ఇక్కడికి. ఆయన శిలువ మరణం పొందాడంటే ఏ విధమైనటువంటి త్యాగాన్ని చేశారో గుర్తుపట్టండి. ఆ త్యాగాన్ని గుర్తుపట్టి ఆయనను అనుసరించాలి. తండ్రి, కుమారుడు, సేవకులు, దేవదూతలు అందరూ ఎంత పని చేశారో, పని చేసిన తర్వాత గాని మనకి దగ్గరికి ఈ బైబిల్ రాలేదు. ఈ బైబిల్ మన దగ్గరికి వచ్చింది. అనేక సేవకులు ఉన్నారు, మిషనరీస్ ఉన్నారు, అనేకులు వచ్చారు. ఎవరు కూడా హాస్యాస్పదమైన సినిమాలు పెట్టుకోలేదు. జోకులేసే పాస్టర్ల దగ్గరికి వెళ్ళి చేరిపోలేదు. వాడితో ఏకీభవించలేదు. వారితో పాటు ఉండలేదు. నిద్రాహారాలు మానేసి కుటుంబాలకు దూరంగా తర్జుమాలు చేసిన వారు ఉన్నారు బైబిల్ గ్రంథాన్ని. అలాగే సువార్తను మారుమూల గ్రామాలకు తీసుకెళ్ళిన వారు ఉన్నారు. అనేకులుగా ఉన్నారు. ఇంత కష్టపడి దేవుడు ఏర్పాటు చేసింది. సృష్టికర్తే వచ్చి ఆయన కష్టపడి చేసింది ఇది. ఇది చేసినటువంటి ఈ సృష్టికర్త మన పుట్టినరోజులు, పెళ్లి రోజులు, తర్వాత ఈ నాకు పుట్టినరోజు చేయమని చెప్పి ఆయనేం కోరుకోవట్లా. ఆయనకి పుట్టినరోజులు చేయమని కోరుకోవట్లా. క్రిస్మస్ చేస్తేనే సువార్త కాదు. క్రిస్మస్ చేయకుండా ఉండటమే క్రిస్మస్ అని చెప్పండ్రా అని చెప్పటానికే తిరిగి జన్మించాలిరా అని చెప్తున్నాడు. నికోదేముతో ఆయన చెప్తున్నటువంటి మాటలు అయ్యే. నికోదేము అంటున్నాడు, ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఆయన ఇశ్రాయేలుకు బోధకుడు అయ్యుండి ఆయనకి తెలియదంట. ఆయన ఏం చెప్తున్నాడు ఆయనతో? 3 అధ్యాయం 3 వచనం. అందుకేసి అతడితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయంగా చెప్తున్నా. ఇందులో నా సీరియస్ ఇది. కామెడీ కాదు, సరదా కాదు. సరదా చెప్పాడులే, ఏదో దేవుడు బలేవుడులే, సరదాలే. ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. ఆయన రాజ్యమును చూడలేడని నిశ్చయంగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు అంటున్నాడు. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలంగా గాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మీయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. నేను మీకు చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. క్రొత్తగా జన్మించబడటం గురించి ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసరును. నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చెనో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. ఇప్పుడు ఆత్మ మూలంగా జన్మించిన వాడికి నువ్వు పుట్టినరోజు చేయాలంటే వాడు కనబడుతున్నాడా? కనబడట్లా. కనబడని వాడికి నువ్వు పుట్టినరోజు ఎలా చేస్తావు? ఇశ్రాయేలు ప్రజల్ని ప్రతి సంవత్సరం ఒక నెల పెట్టాడాయన. ఆ నెల 15వ తారీఖున 15వ తేదీ నుంచి 21 వరకు 7 రోజులు గుడారాల పండగ, పర్ణశాలల పండగ చేయమన్నాడు. ఆ పండగ చేసినప్పుడు మిమ్మల్ని ఐగుప్తు అనే బానిసలో నుంచి తీసుకొచ్చారని చెప్పి వివరంగా రాశాడక్కడ. అక్కడ రాసి చెప్పాడాయన. కానీ ఇప్పుడు ఆత్మ మూలంగా పుట్టిన వాడికి పండగ లేదు. అలాగని చెప్పి అందుకే చేయట్లేదు అంటారేమో. కాదు. అలా అనుకుంటే యేసుక్రీస్తు వారి పుట్టినరోజు ఉండేది కదా!
పుట్టినరోజు లేని దానికి పుట్టినరోజు డేట్‌ని నిర్ణయించారు. ఆత్మ మూలంగా దానికి కూడా ఒక డేట్ నిర్ణయించగలరు. కానీ ఇంకా రాలా. వస్తది. ఉన్నారు కదా! కొంతమంది అందరూ కూడా ఒక పెద్ద సామ్రాజ్యంగా ఏర్పడుతుంది కదా! ఆ సామ్రాజ్యం ఒక నిర్ణయం చేస్తది. ఆ సామ్రాజ్య నిర్ణయానికి లోబడేవాళ్ళుంటారు. వారు బహుమానాన్ని ఎత్తుకుపోయేవారని చెప్తుంది బైబిలు. శిరస్సును హత్తుకోలేని వారు మీ బహుమానాన్ని ఎత్తుపోకుండా జాగ్రత్త పడడమని చెప్తున్నాడాయన. కొలసీలకు రాస్తూ. పౌలు గారు వివరంగా చెప్తున్నాడు.